WD గణేష్, జర్నలిస్ట్ డైరీ. గతమెంతో ఘనకీర్తి కలిగిన మదనపల్లి మళ్ళీ ఒక రికార్డ్ సాధించింది. ఎందులో అనుకుంటున్నారు? ఆత్మహత్యల్లో. మదనపల్లి వాస్తవులు అందరూ మదనపడాల్సిన అవసరం వచ్చింది. ఒక మదనపల్లి వాస్తవుడిగా చాలా నిరాశతో చెప్తున్నాను. జాతీయ ఆత్మహత్య సగటు రేటు 13%, రాష్ట్ర ఆత్మహత్య సగటు రేటు 14%. మరి మన మదనపల్లి ఆత్మహత్య సగటు రేటు ఎంతో తెలుసా? 37%. అంటే దాదాపు 3 ఇంతలు ఎక్కువ. అరే, ఒక మదనపల్లి వాస్తవుడిగా చెప్తున్నాను, కాలగిరిగోసుకొని మరీ చెప్పయ్యా, జాతీయ గీతమైన జనగణమన స్వరకల్పించింది మన మదనపల్లి బీటీ కాలేజీలోనే అని, మా తెలుగు తల్లికి రచించిన శంకరంపాటి సుందరాచారి గారు చదువుకునేది బీటీ కాలేజీలోనే అని, గొప్ప విద్యావేత్త తత్వవేత్త అయిన జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టింది మదనపల్లిలోనే అని చెప్పండి. ఇలా మనం రికార్డ్స్ చెప్పుకోవాలి, కానీ ఆత్మహత్యలో రికార్డ్ సృష్టిస్తామా? ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ ఆత్మహత్యలకు కారణం తీవ్రమైన ఒత్తిళ్లు, అనగా అక్రమ సంబంధాలు, క్రికెట్ బెట్టింగులు, మత్తు పదార్థాలకు బానిసవ్వడం, చదువుల్లో ఒత్తిళ్లు. గత 4 సంవత్సరాల్లో 746 మంది చనిపోయారయ్యా. ఎంత విచారకరం ఇది. ఈ సంవత్సరం 8 నెలల్లో 100 మంది పైన ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో ఇవే కారణాలు ఉండొచ్చు. మన మదనపల్లి మాత్రమే ఎందుకు ఈ ఆత్మహత్యలు ఎక్కువ ఉంది? నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఆత్మహత్య చేసుకునే సమయంలో ఒకసారి ఆలోచించండి. మీరు మరణానికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు, మీకు దూరం అవుతున్న వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మీరు దగ్గర అవ్వాల్సింది మరణానికో మీ వారికో అని. కాలగమనం మనకు ఒక్కటే చెప్తుంది, ముందుకు సాగడమే నీ ధర్మం అని. చాలామంది అంటారు ఆత్మహత్య చేసుకోవడేవాడు చాలా పిరికివాడు అని. కానీ ఆత్మహత్య చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యంలో 10% నువ్వు నీ బతకడంలో చూపిస్తే ఎప్పుడో ముందుకెళ్తావు. ఒకసారి ఆలోచించు. నీ బాధ వినేవాళ్ళు ఆ టైంలో ఎవరు లేకపోతే ప్రభుత్వం చాలా నెంబర్లు ఇచ్చింది, ఆ నెంబర్లకు ఒకసారి ఫోన్ చేయి, వాళ్ళు కాపాడుతారు. అంతేగాని నేను నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయొద్దు.